కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. రాహు పూర్తి నెలంతా ఉంటున్నారు, బుధుడు పూర్తి నెలంతా ఉంటున్నారు, కుజుడు పూర్తిగా నెలంతా కూడా చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు, రవి 14 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం చేసి పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ మొదటిగా మనం రవిని గురించి చెప్పుకుందాం. 2 స్థానాల్లో సంక్రమణ ద్వారా 2 స్థానాల్లో సంచారం కాబట్టి ఇక్కడ చతుర్థ స్థానం అయినటువంటి కుంభంలో సంచరించే కాలంలో మనకి తల్లిగారి విషయంలో ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆలోచన ధోరణిలో కానివ్వండి, వారి యొక్క ఆశీర్వచనాల విషయంలో కానివ్వండి, ఆ తల్లిగారి విషయంలోను, విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, మనకి వాహన విషయంలోను, మన స్వభావం కూడా, వీటి విషయాలన్నింటిలో కూడా మనకి 4వ స్థానంలో ఉన్నప్పుడు ఒక్క బుధుణ్ణి వదిలితే రాహువు, కుజుడు, రవి కూడా ఇవే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది 4వ స్థానం భూమికి, వాహనాలకి, గృహాలకి సంబంధించింది, విద్యకి సంబంధించింది కాబట్టి ఇక్కడ వీరు కూడా పిల్లల విద్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇది ఒకటి గమనించుకోండి. ఇకపోతే పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది కూడా మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అక్కడే శుక్రుడు 25 రోజుల పాటు మీకు పంచమ స్థానంలో ఉన్నారు. ఆయన మాత్రం పిల్లల అభివృద్ధికి ఆయన కాంక్షిస్తారు, దానికి సహకరిస్తారు కూడా. వారికి ఏదైనా దైవదత్తమైనటువంటి లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే వారికి ఒక మంచి మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇకపోతే తదుపరి 6 రోజుల పాటు షష్టమ స్థానంలో సంచారం శుక్రుడు. ఆ 6 రోజులు మాత్రం షష్టమ స్థానంలో కొంచెం ఆ పిల్లవాళ్ళకి జలుబో, దగ్గో, జ్వరమో రావటం ఇలాంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఒక 6 రోజులు మాత్రం, 25 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా ఒక 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడే సంచారం చేస్తున్నారు. 5వ తారీఖు 5వ స్థానంలో. కాబట్టి ఇక్కడ వీరు కూడా ముఖ్యంగా ఈ సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కారు అంటే కార్లు, బైక్లు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బాగు చేసుకొని అమ్ముకునే వాళ్ళు, లేదా కొత్త అమ్ముకునే వాళ్ళు, వీళ్ళకి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితి కాదు. కాకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం, ఇది కూడా ఏమాత్రం వాంఛనీయం కాదు. మన బంధువులు, మిత్రులు ఎవరో చనిపోయారనో, లేకపోతే అదే పరిస్థితిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, బెడ్ మీద ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, ఇట్లాంటి కొన్ని దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన నష్టం జరుగుతుంది, కొన్ని చోట్ల పరాభవాలు, అవమానాలు కూడా జరిగేటువంటి అవకాశం అంతా కూడా గురువు అష్టమ స్థానంలో సంచారం వల్ల కలుగుతోంది. ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది చూసారా. ఈయన దశమ స్థానంలో, ఈయన వృత్తిపరంగా అంటే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో, ఉద్యోగం చేసే వారికి ఉద్యోగంలో, అట్లా వ్యవసాయం, ఎవరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ వృత్తిలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు కేతుగ్రహ సంచారం. అంచేత మీరు ఇది గమనించుకోవాలి. ఇక్కడ నిజంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ శుక్రుడు పాక్షికంగా మనకి అనుకూలంగా ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే బుధుడు కాస్త పూర్తి నెలంతా ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. తప్పితే ఇక ఏ ఒక్క గ్రహము కూడా, అంటే ఒక గ్రహం పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగా కూడా కాదండి, గట్టిగా చెప్పాలి అన్నట్టయితే 5 రోజుల పాటు 25 రోజుల పాటు శుక్రగ్రహం,
2 గ్రహాలు మాత్రం అనుకూలం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ప్రయాణాలప్పుడు గానీ, ఎక్కడ స్పీడు ఒక లిమిట్‌లో బండి మన కంట్రోల్‌లో ఉండేటటువంటి స్పీడ్‌లో మాత్రమే వెళ్ళండి. అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటేనే సరిపడదు. ఎన్నో లక్షల మంది మనకు మహానుభావులు సహకరిస్తేనే మనం క్షేమంగా ఇంటికి చేరడం జరుగుతూ ఉంటుంది. అది వారికైనా అపకారం జరగచ్చు, మనకైనా అపకారం జరగచ్చు. కాబట్టి తగు జాగ్రత్త వాహన లు వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి సూచన. అయితే ఎక్కువ గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహ మంత్రాలు రోజు జపించుకోండి. వీలుంటే గుడికి కూడా వెళ్ళండి. నవగ్రహాలు చుట్టండి. ఇది మీ అందరికీ కూడా సూచన. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీన రాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము, ద్వితీయ స్థాన సంచారాన్నే మనం ఏలినాటి శనిగా 3 రాసుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాలు. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ, ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది. జన్మంలో గాని ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో గాని రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంచేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన, ఆలోచన అవన్నీ బాగా లేకుండా ఉండటం, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోను, తల్లిగారి ఆరోగ్య విషయంలోను, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది 6వ స్థానంలో. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది. కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాలు అనుకూలత ఉంది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలే చదువుతారో, గుడికి వెళ్ళి చదువుతారో, ఇంటి దగ్గర ఉండి చదువుతారో, లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు విష్ణు సహస్రనామం, లేకపోతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణ ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి.
కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.